మీ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి, పరిపాలన బాగుందండి. గత 60 సంవత్సరాలు మేము ఇక్కడ ఉంటున్నామండి. మా నాన్నగారు నేను ఇక్కడ పనిచేస్తున్నామండి. ఇంతవరకు ఏ రాజకీయ ఇవ్వలేదండి. మన సుభాష్ గారికి ఆకేసి నేను అడగలేదు, అడగకుండా బడ్డీ ఇచ్చాడు మనకండి. బడ్డీ ఇచ్చి పెట్టుకోరా బడ్డీ అన్నాడు. ఇది కోర్టులో ఉంది సార్, ఇది కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే తర్వాత చూసుకొచ్చి ముందు బడ్డీ పెట్టుకోరా అన్నారు. బడ్డీ తెచ్చాను, ఆయన ఇచ్చారు. ఇంతవరకు మాకు ఎవరి రాజకీయ మనుషులు మాకు ఇవ్వలేదండి. ఆయన ఉచితంగానే ఆయన ఇచ్చారండి. ఆయన ఇచ్చారు ప్యాకేజ్, మరీ ఉచితంగా పెట్టుకోరా అన్నాడు. నేను కొంచెం కరెంటు మిషన్ అడిగానండి, అది కూడా చేస్తానన్నారు. పెద్దగా ఇద్దరు కూడా ఆయన ప్యాకేజ్ మాకు మేము అడగలేదండి సార్, మేము అడగలేదండి. వడ్డీ మేము అమ్మని అడగలేదండి, ఆయన ప్యాకేజ్ ఇచ్చారు మాకండి. నేడే రోజు 1వ తారీఖు అది ఇక్కడ అందుబాటులో ఉంటారండి ఆయన? ఉంటారండి. మీకు దొరుకుతారా? పర్లేదండి, వెళ్ళి ఎనీ టైం ఇలాగే బాధలు చెప్పుకోవడానికి ఆయన అందుబాటులో మీకు దొరుకుతారు? దొరుకుతారు, ఇలాగే వస్తారండి. కార్యాలయం దగ్గర కూడా కార్యాలయం కూడా వెళ్తున్నాం కదండి. మన దిగుమతి తీరబాబు మాజీ కౌన్సిలర్ అండి ఆయన. నేను సుభాష్ గారి దగ్గరికి వెళ్తే మాట్లాడతారు, ఏం కావాలంటే నాకు ఇది కావాలని అది. వెళ్ళిపోయినా ఇప్పుడు నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ గారి పరిపాలన ఎలా ఉంది? వాసిరెడ్డి సుభాష్ గారి పరిపాలన గురించి మాట్లాడుకోవాలంటే అండి, ఆయన తీసుకున్న 3 ముఖ్య అంశాల గురించి మాట్లాడుకోవాలండి. ఆయన తీసుకున్న 3 ముఖ్య అంశాలు విద్య, వైద్యం, ఉపాధి. విద్య విషయానికి వస్తే ఏ విద్యార్థి అయినా కానీ ఆయన దగ్గరికి వచ్చి ఇలా పలానా కాలేజీలో జాయిన్ అవుతున్నామండి, లేదు మాకు ఇలాగ చదువుకుని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ స్తోమత లేదు అని ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దత్తత తీసుకోవడం అయితేనేమి, లేకపోతే ఏ విధమైన సహాయ సహకారాలైనా కూడా వేరే ఇండస్ట్రీల ద్వారా కానీ ఎలా అయినా కూడా తీసుకుని ఆయన వాళ్ళని విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఆయన విద్యార్థులకు చేసిన దాని గురించి మాట్లాడుకోవాలంటే, లోకల్గా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వచ్చిన 4-5 నెలల్లోనే రివ్యూ చేయించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి పౌష్టికాహారం అది అందుతుందా లేదా, వాళ్ళు ఉండడానికి కానీ లేదంటే వాళ్ళ వాష్రూమ్స్ విషయం అయితే కానీ చూసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకొచ్చి అవన్నీ కూడా అభివృద్ధి చేసే ప్రణాళికలు రచించారండి. అదేవిధంగా వైద్యానికి వస్తే, రామచంద్రపురం పట్టణంలో ఆయన మినిస్టర్గా వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఏరియా హాస్పిటల్లో అసలు వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేదా, అక్కడికి వచ్చిన పేషెంట్లకి అక్కడ వైద్యం అందుతుందా లేదా, బయటికి ఎక్కడికైనా రెఫర్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా ఆయన తనిఖీలు చేయించి అధికారుల ద్వారా మాట్లాడి, అక్కడ ఒకవేళ ఇక్కడ డాక్టర్లకి వైద్యం అందించడానికి ఏమైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంటే మనకి కాకినాడ హాస్పిటల్లో ఒక పిఆర్ఓని కూడా పెట్టుకున్నారండి ఆయన. ఇక్కడ ఏ టైంలో అయినా కూడా ఆయనకి కాల్ చేస్తే ఆయన వచ్చి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన పిఆర్ఓ నెంబర్ కాల్ చేస్తే సరిపోద్దండి. డైరెక్ట్గా అతనికి పిఆర్ఓకి కాల్ చేస్తే చాలు. అతను సుభాష్ గారు ఇలా చేయమన్నారు అని చెప్పగానే అతను పర్సనల్ ఇంట్రెస్ట్ కింద తీసుకుని అతను కూడా చాలా బాగా స్పందిస్తున్నాడండి. ఆ విషయంలో సుభాష్ గారు చాలా మంచి పని చేసినట్టే. ఎందుకంటే ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఎలా అన్నది ఆలోచించి ఆయన అక్కడ ఒక పిఆర్ఓ అని ఆయన స్పెషల్గా పెట్టుకుని చేస్తున్నారో ఆ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలండి ఆయన్ని. ఉపాధి విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరకు రామచంద్రపురంలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు వరకు అనేక జాబ్ మేళాలు నిర్వహించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజన్తో ప్రతి ఇంట్లోని ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అన్న ఉద్దేశం తీసుకుని ఎంఎస్ఎంఈ సదస్సులు అయితే పెట్టడమేమి, లేకపోతే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్స్ ఎలా ప్రాసెస్ చేయించుకోవాలి, లేకపోతే మీ దగ్గర డబ్బు ఉండి ఏ బిజినెస్ పెట్టాలన్నది మీకు ఐడియా లేకపోతే మన కోనసీమ వ్యాప్తంగా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి చూసి వాళ్ళకి అవగాహన కల్పించి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆయన సొంతంగా ఒక టీమును పెట్టుకుని చేస్తున్నారు. ఆ విధంగా మినిస్టర్ గారు చాలా అభ్యున్నతికి పాటుపడుతున్నారండి. రామచంద్రపురం నియోజకవర్గానికే కాకుండా కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా కోనసీమలో ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎలాగ అభివృద్ధి చెందాలి అన్నదాన్ని తీసుకుని ఆయన చాలా కృషి చేస్తున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నామండి.
నియోజకవర్గం వరకునే కాకుండా ఆయన కార్మిక శాఖలతో పాటు ఈఎస్ఐ శాఖ కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారండి. మనం మొన్న చూసుకున్నట్టయితే మీడియాలో కూడా చాలా చోట్ల చూసాం. ఆయన శివమాలలో ఉండి ఎవరో తెలియని వ్యక్తిగా ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రి తనిఖీ చేసి అసలు రిజిస్టర్లో ఉన్న డాక్టర్లు ఎవరో, అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటని తనిఖీ చేసి వెంటనే అక్కడ లేని వాళ్ళని కూడా విధుల నుంచి తప్పించడం జరిగిందండి. ఆ విషయంలో ఆయన నియోజకవర్గమే కాకుండా ఆయన నిర్వర్తించి శాఖలో కూడా చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న మాట్లాడినప్పుడు ఆయనతో మాకు చెప్పింది ఏంటంటే, ఆయన కార్మిక శాఖ కాబట్టి అనేక సంస్థలకు చెందిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఈ పర్మిషన్ల కోసం అది వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఏమన్నా ఉపాధి అవకాశాలు ఉన్నాయా, ఉంటే కనుక నా నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం కాబట్టి ఆ ఉపాధి అవకాశాలు అన్నీ అక్కడి నుంచి మీరు మొదలు పెడితే నా సహకారం పూర్తిగా ఉంటుంది అని ప్రతి కార్యకర్తకి ఇంట్లో కూడా ఒక ఉపాధి ఉండేలా చూసుకోవాలన్నది నా ధ్యేయం అన్నట్టుగా కూడా చెప్పారండి. దానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ఏమండి ఇప్పుడు మేము గతంలో కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాం, ఈయన కార్యాలయంకి వెళ్తే కానీ మంచిలు కూడా అక్కడ ఎవరు పట్టించుకోరని అంటున్నారు. మీది ఈ నియోజకవర్గం కాబట్టి, మీరు ఈ నియోజకవర్గం ఓటర్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అది ఎంతవరకు నిజం? నిజంగానే పట్టించుకోరా అక్కడ? ఎలా ఉంటుంది పరిస్థితి కార్యాలయంలో? ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కనుకండి, మినిస్టర్ అన్న వ్యక్తి ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదండి. ఒక రామచంద్రపురం నియోజకవర్గానికి పనిచేసే వ్యక్తి కాదు. స్టేట్ లెవెల్లో ఆయనకు అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఒక్కొక్కసారి అందుబాటులో ఉండొచ్చు, అందుబాటులో ఉండకపోవచ్చు. ఆయన అందుబాటులో లేనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా కార్యాలయంలో వాళ్ళ నాన్నగారు అందుబాటులో ఉంటారండి. అక్కడికి వెళ్ళి ప్రతి సాధారణ కార్యకర్తకి కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆయన అక్కడ ఉండి పరిష్కరించే దిశగా వెళ్తున్నారు. దానికి మనం అందుబాటులో లేరన్నది ఒక మినిస్టర్ కావడం వల్ల ఒక రోజు కాకపోతే 2 రోజులు నియోజకవర్గంలో ఉండకపోవచ్చు. కానీ ప్రతి కార్యకర్తకి కూడా ఆయన ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటారండి. నాయకుడే ఫోన్ చేయాలి, నాయకులు ఫోన్ చేస్తేనే స్పందిస్తాను అన్న టైప్లో కాకుండా, ఒక ఊళ్ళో ఉన్న కార్యకర్త ఫోన్ చేసినా కూడా స్పందించి అక్కడ తక్షణమే ఇక్కడ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులను పంపి ఆ సమస్యని పరిష్కరించే విధంగానే ఆయన పనిచేస్తున్నారు. కానీ మీ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి పనితీరు ఎలా ఉందండి? సుభాష్ గారి పనితీరు చెప్పనంత ఆనందంగా ఉందండి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. సుభాష్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతకుముందు నాయకులు వచ్చారు కానీ ఎవరికి ఏమో ఉపకారం పడలేదు. ఈ నాయకుడు వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో బోళ్ళు అభివృద్ధి పనులు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఎంతో ఘనంగా అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. మంత్రి గారిని ఎటువంటి ఇదితోని మనం పేరు పెట్టడానికి సరిపోవండి. ఎందుకంటే అంత మంచి మంత్రి మాకు వచ్చారండి. ఆయన వల్ల ఎంతోమంది ఉపయోగపడుతున్నాం. పెన్షన్లు అంటే ఆయన ఇంటింటికి వచ్చి పోస్టులో చంద్రబాబు నాయుడు గారు 4,000 పెంచినప్పుడు కూడా ఆయన తన మీద భేదం లేకుండా అందరి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చారండి. అలాగే మమ్మల్ని కూడా కార్యకర్తలను కూడా ప్రతి ఇంటికి వెళ్ళమ్మా, అందరి సమస్యలు కనుక్కొని చెప్పండి అమ్మా, ఎవరికైనా ఏమన్నా సమస్య ఉంటే నేను చేస్తానండి. ఏ నాయకుడు ఇన్నాళ్ళ నుంచి తన జేబులోంచి తీసి 10 రూపాయలు ఎవరికి ఇవ్వలేదండి. అలాంటి ఈనాడు మా నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు కుడి చేయి అనకుండా ఎడం చేయి అనకుండా ఆయన డబ్బు లేనోళ్ళకి ఎంత సహకారం చేస్తున్నారో అలాంటి మహానుభావుడు 10 కాలాల పాటు మా నియోజకవర్గంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను, అందరం కోరుకుంటున్నాము. ఇప్పుడు మీకు ఆయన అందుబాటులో ఉంటారండి? ఊర్లో ఏమైనా సమస్య వస్తే ఎవరైనా కలవడానికి ఏమన్నా అందుబాటులో సమస్యలు ఉంటే చెప్తాం. ఆయన అందుబాటులో లేకపోయినా నాన్నగారు సచిన్ గారు ఉన్నారండి. ఇలా సమస్య అండి అని చెప్పగానే ఆయన స్పందించి కొడుకు ఫోన్ చేసి ఆయన చెప్పిన సలహా ప్రకారం అందుబాటులో సచిన్ గారు చేసి పెడుతున్నారండి. మాకు కార్యాలయంలో ఈయన లేని రోజు సచిన్ గారు ఉంటున్నారు, ఆయన తండ్రి. ఓకేనండి. అంటే తండ్రికి అన్నీ చెప్తున్నాడండి ఆయన. ఆయనకి మరి ఇన్ఛార్జి కింద కృష్ణా జిల్లా వేసారండి. ఉండడానికి ఆయనకి అవకాశం ఉండలేదు. ప్రజల మధ్యలో ఉండాలని ఆయనకి ఉంటుందండి, కానీ అవకాశం లేదు కదండి. బాధ్యతలు మంత్రి, రాష్ట్ర మంత్రి అంటే ఖాళీగా ఉండటం ఏమి ఉండదు కదండి. అలాగనే వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ నాన్నగారు సహకారం తీసుకుని ఆయన ప్రజలకి ఏ లోటు లేకుండా చేస్తున్నారండి. అదేంటి గ్రేట్ అండి. సచిన్ గారు కూడా సుభాష్ గారు లాగే మంచి మనసుతో అందరినీ ఆదరించి ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా సచిన్ గారు కూడా మంచి మనసుతో చేస్తున్నారండి ఏదైనా. కానీ ఇన్నాళ్ళ వరకు మాకు
నేను 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి. తోట తిరుమతులు గారు అండదండలతో బోళ్ళు ఇది చేశాను. కానీ సత్యం గారు సుభాష్ గారు ఇచ్చినంత ఇది మాకు తోట త్రిమూర్తులు గారు ఇవ్వలేదండి. ఎందుకంటే త్రిమూర్తులు గారిని ఎందుకు ఎత్తుకుంటున్నానంటే అండి, నేను బోళ్ళు సేవ చేశానండి తోట త్రిమూర్తులు గారు. అలాంటి సత్యం గారు సుభాష్ గారు మా ఉండి నాకు ఎంతో ఉపకారంగా బోళ్ళు ఇది చేస్తున్నారు. ఈ రోజున నా కోడలకు ఉద్యోగం ఇచ్చారండి. అలాగే ఏదైనా సరే సత్యం గారు సుభాష్ గారు ఉంటే ప్రజలకి ఏ లోటు ఉండదండి. కానీ మీ నియోజకవర్గంలో మంత్రి వాంజేటి సుభాష్ గారి పరిపాలన ఏ విధంగా ఉందా? వాసంశెట్టి సుభాష్ గారి పరిపాలన చాలా బాగుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన కొత్తగా మినిస్టర్ అయ్యి కూడా వాళ్ళ నాన్నగారు అయితేనేమి ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేకపోతే వాళ్ళ నాన్నగారు కూడా ప్రతి వార్డు తిరిగి డ్రైనేజీ సమస్యలు ఎక్కడైతే దోమల సమస్యలు డ్రైనేజీ సమస్యలు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సరే ఆయన ఓపికగా విని దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చాలా బాగా చేస్తున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు మా యూత్ ఉన్నారు, యూత్కి చాలామంది నిరుద్యోగుల కింద ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఎలా పెట్టించి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం, అలాగే ఆఫీస్కి ఎవరైనా సరే ముందు ఎంతమంది పెద్ద నాయకులు వచ్చినా కూడా ఆఫీస్కి ముందు సమస్యలతో ఎవరు వచ్చారో ప్రజెంట్ ఆ సమస్యలు విని ముందు ఆ సమస్యల గురించి తెలుసుకున్న తర్వాత నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తత్వం సుభాష్ గారిది. ప్రస్తుతం అయితే ఈ సంవత్సర కాలంలో సుభాష్ గారి పరిపాలన అయితే చాలా బాగుందనే చెప్పాలి. మిగిలిన రోజుల్లో కూడా ఇంకా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు మట్టికైతే చాలా బాగా చేస్తున్నారు సుభాష్ గారు. నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి వాంజేటి సుభాష్ గారి పరిపాలన ఏ విధంగా ఉందా? వాసంశెట్టి సుభాష్ గారి పరిపాలన చాలా బాగుంది. వచ్చిన అధికారం వచ్చే సంవత్సరానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే ఒకవేళ కష్టం అంటూ కార్యాలయానికి వస్తే వాళ్ళని ముందు కష్టంతో వచ్చిన వాళ్ళని పట్టించుకుని తర్వాత నాయకులతో చర్చిస్తున్నారు తప్పించి ముందు కష్టం అంటూ వచ్చిన వాడికి చూసుకుంటున్నారు. అలాగే అన్నయ్య గారు ఇక్కడ మనకి అవైలబుల్గా లేనప్పుడు వాళ్ళ తండ్రి గారు వాసంశెట్టి సత్యం గారు ఆయన రామచంద్రపురం టౌన్ చూసుకుంటూ వార్డు వాళ్ళు తిరిగి డ్రైనేజీ సమస్య ఉన్నా ఒకవేళ పర్సనల్ సమస్య ఉన్నా చూసుకుని కార్యం చేస్తున్నారు. లేడీస్కి ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని చెప్పి మిషన్స్ కార్యక్రమం అన్నా లేదా బ్యూటీ పార్లర్ క్లినిక్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ త్వరలోనే బీసీలోని శాంక్షన్ అయినాయి, అవి కూడా తొందరలోనే వస్తాయి కదా. మ్యాక్సిమం ఈ నియోజకవర్గంలో ఉండకపోవచ్చు, బయట వేరే ప్రాంతాల్లో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఆయన పరిస్థితి అటువంటిది. ఇక్కడ ఉన్న సమయంలో మీకు అందరికి అందుబాటులో ఉంటారు ఆయన. ఒకవేళ అన్ని అందుబాటులో లేకపోతే వాళ్ళ తండ్రి గారు సచిన్ గారు అందుబాటులో ఉంటున్నారు. 24 అవర్స్ కూడా అందుబాటులో మనకు ఉంటున్నారు. ఇంటికాడన్నా అవైలబుల్గా ఉంటున్నారు, కార్యాలయం కాడన్నా అవైలబుల్గా ఉంటున్నారు. మనకి ఏ సాయం కోసం వస్తే కన్ఫామ్గా 100% సాయం జరుగుతుంది. ఇక్కడ మీ కార్మిక శాఖ మంత్రి వాంజేటి సుభాష్ గారి పరిపాలన ఎలాగుందండి? చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నారండి. ఇంతకుముందు చాలామంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఎలాంటి నాయకులు మేము చూడలేదు. ఇక ముందు ఎలాంటి నాయకులు మేము వదులుకోవాలని అనుకోవట్లేదండి. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ బాగా చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారండి. చెప్పిన దానికంటే చేసేది ఎక్కువ ఉందండి. ఆయన చాలా బాగా చేస్తున్నారు. మీకు ఆయన అందుబాటులో ఉంటున్నారా? ఎనీ టైం అందుబాటులో, తండ్రి గారు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఉంటున్నారు, ఆయన లేకపోతే తండ్రి గారు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా అందుబాటులో దొరుకుతారా? ఎవరికైనా అండి. ఆయన మధ్యన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారండి ఆయన? అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకటని చెప్పడం చాలా ఉన్నాయండి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక పిల్లలకు విద్య నేర్పించడంలో కానీ, హాస్పిటల్లో చూపించడంలో కానీ, జాబ్ మేళాలో కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు, రోడ్లు వేయడంలో కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారండి. ఇది కూడా ఎవరన్నా అడగక ముందే ఆయన చేయి తీసి అందివ్వడం జరుగుతుందండి. కానీ మీది ఇదే నియోజకవర్గమా? ఇదే నియోజకవర్గం రామచంద్రపురం. ఇక్కడ కార్మిక శాఖ మంత్రి వాంజేటి సుభాష్ గారి పరిపాలన ఎలాగుందండి? చాలా బాగుందండి, చాలా బాగుందండి. అన్ని విషయాల్లో కూడా ఆయన ముందుండి కార్యక్రమాలు అన్నీ నడిపిస్తున్నారు. పిల్లల విద్య కానీ, ఆసుపత్రుల విషయంలో కానీ, లేదంటే ఎవరన్నా లేనంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు సహాయం చేయడం విషయంలో కానీ, అన్న క్యాంటీన్ మూసేసి ఉంటే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయించడంలో కానీ, ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ముందు ఉండి నడిపిస్తున్నారు. ఆయన అందుబాటులో లేకపోయినా నా తండ్రి గారు వాసుదేవ్ సత్యం గారు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమం కూడా ఆగకుండా అన్ని కార్యక్రమాలను దగ్గర నుంచి జరిపిస్తున్నారండి. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఫేక్ న్యూస్ అని అంటారండి అందరూనే. అక్కడ కార్యాలయంకి వెళ్తే పట్టించుకోరని చెప్పి వచ్చింది, అది నిజమా అబద్ధమా? కార్యకర్తలనే పట్టించుకోపోవడం అన్నది ఎప్పుడూ లేదండి. కార్యకర్తలు ఆయనకి ఎప్పుడు అందరూ గుర్తే. కానీ కార్యకర్తల కన్నా ఆపదలో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళని ముందు పలకరించి వాళ్ళకి ఆపద తీర్చే దృష్టిలో ఆయన ఉంటారు తప్ప ముందు కార్యకర్తలని తర్వాత పలకరిస్తారు మమ్మల్ని. ముందు ఆపదలో ఎవరైనా వచ్చారనుకోండి
ముందు వాళ్ళ ఆపద తీర్చిన తర్వాత కార్యకర్తలతో మాట్లాడతారు. అది కొంతమంది అపార్థం చేసుకుని దాన్ని పక్కదోవ పట్టించి ఆయన మీద నిందలు వేయాలని చూస్తున్నారు. అది సంవత్సరం పరిపాలన ఎలా ఉందండి అయింది? సంవత్సర పరిపాలన బాగుందని చెప్తున్నాం కదా సార్. సంవత్సర పరిపాలన బాగుంది. ఆయన అన్న దానికన్నా మాకు ఎక్కువగా చేశారు. ఈ గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే రూపాయి ఇచ్చి దానం ఇచ్చిన నాయకుడు ఎవరు మాకు లేరు. ఈ సుభాష్ గారు వచ్చిన తర్వాత దానం అంటూ ఏంటో మాకు నేర్పుతున్నారు. ఆయన మాకు నేర్పుతున్నారు. నియోజకవర్గం ప్రజలకు కూడా ఆయన అంటే మేము ఉంటాం. ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇదిగోండి ఈ పక్కనే జోళ్ళు కుట్టే అతను ఉన్నాడు. అలాగే చెప్పండి. జోళ్ళు కుట్టే అతను ఉన్నాడు. ఒక రోజునే వస్తుంటే ఊరిని వర్షం వస్తుంది. వర్షంలో అతను జోళ్ళు కుట్టుకుంటున్నాడు. జోళ్ళు కుట్టుకుంటే అతను చూసి ఆ బాధ ఆయన భరించలేక చూసి ఇమ్మీడియట్లీగా 2 రోజుల్లో ఆయనకి బడ్డీ చేయించి ఆయన బడ్డీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి బడ్డీలు కానీ అటువంటి కార్యక్రమాలు చాలామంది ఉన్నాయి. చాలామంది ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఆర్థిక సాయం చేసి ఈ ఆపరేషన్ చేయించడం కానీ చిన్నపిల్లల విషయంలో కానీ మొన్న వారం రోజుల క్రితం కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ కుట్టు మిషన్లు ఇవ్వడమే కాదు వాళ్ళకి శిక్షణ కూడా నేర్పించడం కూడా ఈయనే బాధ్యత తీసుకుని వాళ్ళకి నేర్పిస్తున్నారు. అన్ని బీసీ లోన్లు ఇచ్చారు. ఇవన్నీ కార్యక్రమాలన్నీ చాలా సవ్యంగా సాగుతున్నాయి. ఈయన ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు 100% మీరు సంతోషంగా ఉన్నారు. 100% సంతోషంగా ఆయనే ఉండాలని మరీ కోరుకుంటున్నామండి. ఏండి రాబోయే రోజుల్లో ఈ నెలలో ఆయన పుట్టినరోజు ఉంది. ముందుగా అడ్వాన్స్గా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీది ఎవరండి? ఊరేనా? మాది రాంచనపురం అండి. రాంచనపురం టౌన్ అండి. మరి రాంచనపురం నియోజకవర్గం. మరి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వాంజేడి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఆయన పనితీరు ఏ విధంగా సంవత్సర కాలం అయింది ఇప్పటికి? ఆయన రామచంద్రపురం ఏ టైంలో వచ్చాడో మాకు తెలియదు కానండి, వచ్చిన టైం మంచిది. 45 రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అయ్యాడు. రామచంద్రపురం నియోజకవర్గంలో కనీ విని మెజార్టీ తెచ్చుకుని 45 రోజుల్లో మినిస్టర్ అయిన ఏకైక మినిస్టర్ అండి. ఆ చంద్రబాబు నాయుడు గారు ఏ ముహూర్తం చూసి ఇచ్చారో తెల్లదు కానీ కార్మిక శాఖ ఆయనకి అలాగే కార్మికుడి కింద చేస్తున్నాడు ఈయన వర్క్లో. ఏ మినిస్టర్ అయినా ఏ తల్లిదండ్రులైనా సరే రోజుకి 12 గంటల వర్క్ చేస్తారు. కానీ ఇక్కడ కార్మిక శాఖ మినిస్టర్ గారైనా వాసంశెట్టి సత్యం గారైనా వాళ్ళు రోజుకి 22 గంటలు వర్క్ చేస్తున్నారండి. ఆపది అంటే ముందుండే వ్యక్తులు అటు తండ్రి అవ్వచ్చండి, ఇటు కొడుకు అవ్వచ్చండి. తండ్రి గారు బయటికి వెళ్తే కొడుకు చూస్తారండి, కొడుకు బయటికి వెళ్తే తండ్రి గారు చూస్తున్నారండి. ఈ రోజున పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏమండి బాబు మా పరిస్థితి ఇదే అంటే మీకు మా ఇంకా తిని యోగం లేదంటే వాళ్ళకి అన్ని విధాలుగా సాయం చేసి వాళ్ళకి ఒక హౌస్ ఇప్పించి అన్ని ఏర్పాట్లు కూడా వీళ్ళ చేస్తున్నారండి. ఏ రాజకీయ నాయకుడన్నా నాకు తెలుసుండి ఇంతమంది రాంచనపురం నియోజకవర్గంలో మినిస్టర్లు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎవరో కూడా తన చేతిలో జేబులో డబ్బులు ఎవరో కూడా ఒక్క రూపాయి సాయం చేసిన వాళ్ళు అయితే నాకు తెలదండి. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాలి, అది రావాలి, అదే ఇవ్వాలన్న తత్వంలో ఉన్నారు తప్ప ఈరోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆయన జేబులో డబ్బులు కానీ ముందుగా ఇచ్చే వ్యక్తి ఏకైక వ్యక్తి ఆ ఓల్ ఆంధ్రప్రదేశ్లో ఏకైక వ్యక్తి వాసంశెట్టి సుభాష్ గారు అండి. ఆయన చేసిన పనులకి ఇప్పుడు దాకా ఎవరో చేయలేదని నా ఉద్దేశం అండి. రామచంద్రపురం నియోజకవర్గంలో దాక్షారంలో ఐటీ పార్క్ వస్తుందండి. ఏమంటే ఇంతమంది మినిస్టర్లు మాజీలు పోలేని మంది ఉన్నారు, ఏ మినిస్టర్ కూడా చేయలేని పనులు రామచంద్రపురం రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ పెన్షన్లు కానీ హౌసింగ్లు కానీ ఐటీ పార్కులు కానీ ఏదన్నా చేయగల సత్తా ఆయనకే ఉందండి. మళ్ళీ ఆయనే మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. రామచంద్రపురం అండి మన పెద్దంతుని దగ్గర బోస్ గారు వెళ్ళి ఊరు అదే ఊరండి. మా వేణు గారు కానీ తిరుమతులు గారు కానీ వెళ్ళి దారి కూడా దాక్షారం రూటు. ఆ రూట్లో ఒక తూరలో ఉన్న వాళ్ళకి ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి వాసంశెట్టి సుభాష్ గారు 2-3 సార్లు చూసి ఏటీఎల్ పరిస్థితి ఎలా ఉందని తీసుకెళ్ళి ఒక టిక్కో ఇల్లు ఇప్పించారండి. వాళ్ళ ప్రోత్సాహం కూడా ఆయన చూస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఒక ఈ మధ్యకాలంలో ఒక చర్మ కార్మికుడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి దారిలో చిన్న పాకలో ఉంటే పాక తీసేసి ఒక బడ్డీ తయారు చేయించి ఏమయ్యా ఇలా ఉండి నా దగ్గరికి ఎందుకు రాలేదని నేను బాధపడి ఈయన సొంత ఖర్చులతో చేయించి ఒక బడ్డీ కూడా ఇచ్చారండి ఆయనకి. అలాంటి వ్యక్తే రామచంద్రపురం నియోజకవర్గం ఉండాలని ఉంటారని ఇక్కడ కొంతమంది అపోహలు పుట్టింటున్నారండి. ఎలాగంటే రామచంద్రపురం నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలు దాటిందంటే ఈయన అమలాపురం నేటివ్ ప్లేస్ అమలాపురం వెళ్ళిపోతాడు అని అంటున్నారండి.
ఆయన అయితే అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు తప్ప ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మా ఉద్దేశం. ఇది మాత్రం గంటాపరంగా మేము చెప్పగలం. రామచంద్రపురం నియోజకవర్గంలో వాహనజెట్టి సుభాష్ గారే మళ్ళీ గెలుస్తారండి, గన్ సూట్గా గెలుస్తారని మా ధీమా. ఇంకోటండి, సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఒకటైతే అన్నాడు, అయిన దగ్గర ఎవరో ఉండరు, సాధారణ వ్యక్తులకి ఎవరు అందుబాటులో లేరు అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం? మీరు ఈ నియోజకవర్గం మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమండి, ఇక్కడ అందుబాటులో లేరు, అసలు ఏమి చూడరన్నది అయితే మేము ఒప్పుకోమండి. ఎందుకని అంటే చివరి మంజీలు కూడా ఇచ్చేవాళ్ళు. అదండి, ఎందుకని అంటే అది కూడా నేను చెప్తాను. ఎందుకని అంటే ఈ రోజున మీరు ఎక్కడి నుంచో వస్తే తీసుకెళ్ళి ఎవరైనా మాజీలు బోలంత మంది ఉన్నారండి, ఎవడో పూట భోజనం పెట్టిన వాళ్ళు లేడు. ఏళ్ళ ప్రత్యేకించి ఒక మనిషిని వేసి ఒక హోటల్కి తీసుకెళ్ళి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారండి. అది ఒకవేళ ఆయనకి తెలకపోతే ఇప్పుడు వచ్చి చూడమానండి, అంతేగాని లేనిపోయిన రూమర్లు మాత్రం పెట్టొద్దండి. మీరు వెళ్ళిన కాంచి టీలు కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ డబ్బులు లేవంటే దారి ఖర్చులు కూడా ఇచ్చి ఏకైక మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం గారు. వాళ్ళిద్దరూ తప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇంత ఇలా చేసే నాయకులు అయితే ఎవరో కనపడలేదు. ఆయన ఎప్పుడు పడుకుంటారు దానిలో తల్లిదండ్రులు ఇద్దరునే. తండ్రి అలాగే చేస్తాడండి, కొడుకు అలా చేస్తారు. వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లేస్తారు తెలదు. నైట్ 12 గంటలకు కూడా మనకు అందుబాటులో ఉంటారండి, పొద్దున్న 3 గంటలకు వెళ్ళినా అందుబాటులో ఉంటారండి. ఈ విషయంలో అయితే మీకు హాస్పిటల్ పని అంటే ఫోన్ చేసి వాళ్ళ సొంతంగా అలా చెప్తారు. ఎవరిని పంపిస్తాం వాళ్ళు అలా చేయరండి. డైరెక్ట్గా ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటాడో ఆయనకి ఫోన్ చేసి ఏమండి కొద్దిగా అంతా చూడండి నేను వస్తున్నానండి, ఈయన కారమే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారండి. మేము చెక్ చేసుకొచ్చాడు కార్యాలయంకి వెళ్ళి బ్రహ్మాండంగా మీరు అసలు ఒక మాట లేకుండా మీరు చెక్ చేసుకోండి ఎనీ టైము. దానికి టైం ఉంది కదండి, ఖచ్చితంగా చెక్ చేయండి. మీరు గంటాపరంగా చెప్తున్నా, అతను చెప్పింది నిజమైన టెలికాస్ట్ చేస్తాం, మీరు చెప్పింది నిజమైన మీకు గంటాపరంగా కూడా చెప్తున్నాం అండి. మీరు వెళ్ళి ఏ టైంలో అయినా అంటే అది కూడా ఉదయం 8 to సాయంత్రం 10 వరకు ఉంటుందండి పార్టీ ఆఫీసు. మినిస్టర్ గారు ఉన్నారంటే ఉదయం 8 to సాయంత్రం నైట్ 12 అవ్వచ్చు అండి, 2 అవ్వచ్చు, చెప్పలేము. ఆ టైంలో మీరు వెళ్ళండి. ఏమండి మా పరిస్థితి ఎలాగ ఉందని చెప్పండి, మేము భోజనం చేయలేదని చెప్పండి, లేదా దారి ఖర్చులు లేవని చెప్పండి. ఇవ్వకపోతే కనుక నన్నే అడగండి, నేను చెప్తాను మీకు. నా హాస్పిటల్కి చెక్కింగ్కి వెళ్ళారండి సుభాష్ గారు, మినిస్టర్ గారు. వెళ్ళినప్పుడు ఏమో ఒక విధంగా ఉంటున్నారు, ఈయన లేనప్పుడేమో ఒక విధంగా ఉంటున్నారని సుభాష్ గారు ఒక రోజున అన్ఎక్స్పెక్ట్గా వెళ్ళి చెక్ చేస్తే చెదారం చూసి వార్డు ఇన్ఛార్జీలు వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వగా హాస్పిటల్ అండి, కాకినాడ పెద్ద హాస్పిటల్ అండి, కాకినాడ పెద్ద హాస్పిటల్లో చెక్ చేశారండి ఈ మధ్యకాలంలోనే. ఈయన చేసిన కాంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మంత్రి గారు ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ ప్రతి హాస్పిటల్కి వెళ్ళి చెక్కింగ్ అన్నది మొదలెట్టారండి ఈ మధ్యకాలంలో. అదన్న వాసంశెట్టి సుభాష్ గారు చేయటం వల్ల. ఈయన డబ్బు మనిషి కాదండి, ప్రజల మనిషి, ప్రజల్లోంచి వచ్చిన మనిషి, ఏకైక వ్యక్తి వాసంశెట్టి సుభాష్ గారు. వర్గంలో జనసేన కార్యకర్తలు కలిసే ఉన్నారా? ఈయన చిన్న తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఆయన వెంట నడుస్తున్నారా? చిన్న రూమర్ ఉంది, దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారా? రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గారిని చూసేదాడికి ఆటోమేటిక్గా కూటమి నాయకులు అందరూనండి, జనసేన అని ప్రత్యేకించి కాదు, కూటమి నాయకులు అందరూనే. ఈవేళ మన సుభాష్ గారు గేట్లు తెరిస్తే వచ్చి వైసీపీ నాయకులు కూడా చాలామంది ఉన్నారండి. ఈయన ఎప్పుడు పిలుస్తారని అందుబాటులోకి రెడీగా కూర్చుని ఉన్నారండి. అలాగని కూటమి నాయకులు జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వీళ్ళు కూడా సుభాష్ గారు అడుగుజాడల్లోనే నడుస్తున్నారండి. వీళ్ళకి ఏ విధమైన ఈ భేదాలు లేవు రామచంద్రపురం నియోజకవర్గం పరంగా. ఏమన్నా మీ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి పనితీరు ఎలాగుంది? బాగానే ఉందండి. మా మంత్రి గారి పనితీరు అయితే చాలా బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. మా యొక్క రామచంద్రపురం మాది రాజగోపాల్ సెంటర్ ఆటో యూనియన్ మాది. మొన్న మేడే రోజుని మన రాష్ట్ర మంత్రివర్యులు ఆటో యూనియన్ అందరినీ పిలిపించి వారందరి సమస్యలు తెలుసుకుని వారికి మీరు జీవనోపాధి నడుపుతూ బళ్ళు నడుపుతున్నారు కాబట్టి మీకు యాక్సిడెంట్ అయినా ఏదైనా మీ రికవర్లు అవ్వడానికి మీరు ఏమైనా పాలసీలు చేశారా లేదా అని అడిగారు సార్. అడిగితే మేమేమి చేయించుకోలేదు సార్ అని చెప్పామండి. అయితే మీరు ఈ ఇన్సూరెన్స్ కట్టండి, మీరు
మీరు ఎంతమంది ఉన్నారో మీ బళ్ళు ఎన్ని ఉన్నాయో నాకు చెప్పి మీరు అందరూ కలిపి ఇన్సూరెన్సులు పాలసీలు కట్టాలి, మీరు కట్టకపోతే నేను కట్టించి మీ అందరికీ నేను చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చేశారు. మాట ఇచ్చిన ప్రకారంగా గత ఈ మార్కెట్ సెంటర్లో ఆటో యూనియన్కి వాళ్ళకి 4 రోజులు 5 రోజులు అయింది సార్, ఆయన కట్టారు సార్. నెక్స్ట్ ఇలాగా మన లోడ్ బండి స్టాండ్ ఉంది సార్, 65 మంది దాకా మేము రెడీగా ఉన్నాం సార్. అలాగే రాజగోపాల్ సెంటర్ కూడా మేము రెడీగా ఉన్నాం. మా మంత్రివర్యులు చేసిన ఉపకారానికి మేము ఎన్నడూ మర్చిపోం సార్. అలాగే గత ప్రభుత్వంలో గత నాయకులు ఎంతోమంది ఎన్నో విధాలుగా చేసేది కానీ సార్ ఎవరు ఆటో యూనియన్ని పట్టించుకోలేదు సార్. ఈ మంత్రివర్యులు రామచంద్రపురం రాష్ట్ర మంత్రివర్యులు చాలా విధంగా మాకు అన్ని విధాలుగా ఆటో యూనియన్ వాళ్ళని ప్రోత్సాహం చేస్తున్నారు సార్. అందుచేత మా మంత్రివర్యులు చాలా మాకు చాలా సహకారంగా మాకు అందుబాటులో ఉండి మాకు అన్నీ చేస్తున్నారు సార్. అందుకే చేత వారికి 17వ తారీఖుని జరగబోయే పుట్టినరోజుకి ముందుగా అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి మా కృతజ్ఞతలు మేము తెలుపుకున్నాం సార్. మొత్తానికి ఆయన పరిపాలన చాలా బాగుంది అన్నారు. బాగుంది సార్. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారండి? నెక్స్ట్ మళ్ళీ అలా ఎవరు వస్తారని అన్నదంటే అండి గత ఎమ్మెల్యేలు ఎంతోమంది చేశారు. ఇక్కడ చేసినా ఇలాగ ఈ ప్రజలను పట్టించుకునే నాయకులు ఎవరు కాపాలేదండి. మరి మేము కూడా మళ్ళీ నెక్స్ట్ ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఓకే అండి. కానీ మీ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి వాంజేడి సుభాష్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? బాగుందండి. అందరికి అందుబాటులో ఉన్నారండి ఆయన? అందుబాటులో ఉన్నారు. బాగుంది, అందుబాటులో ఉంది. కానీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి వాంజేడి సుభాష్ గారి పనితీరు ఎలా ఉందండి? సంవత్సరం అయింది ఇప్పుడు వరకు. పనితీరు చాలా బాగుందండి. అభివృద్ధి గారి కార్మిక వర్క్ బాగా చూస్తున్నాడండి. ఆయన చూస్తాడు, అందులోకి మాకు ఏది కావాలన్నా గొప్పని ఫోన్ చేసినా గొప్పని రెస్పాండ్ అవుతున్నాడండి. ఆయన కార్యాలయంలో అందుబాటులో దొరుకుతారు. కార్యాలయంలో కూడా మాకు అందుబాటులో దొరుకుతున్నారండి. హాస్పిటల్ కథ మన బాగా చూసారండి. ఆయన హాస్పిటల్ కథ వెళ్ళి అందులో ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటున్నారండి. మనిషి మంచి తిరిగి వచ్చండి సమస్యలు తెలుసుకుంటున్నాడండి. ఆయన తను తీసుకుని సాల్యూషన్ గొప్పలు అవుతుందండి. కోట పరిపాలన మొత్తం చాలా బాగా చేస్తున్నారండి. అభివృద్ధి అన్నది అయితే ఇప్పుడు చూపెడతారండి. ఈ సంవత్సరం పోయిందంటే సంవత్సరాలు ఎక్కడ అయిపోతుంది అభివృద్ధి? పడుతుందండి, టైం పడుతుందండి. ఒకసారి అందరికీ అందుబాటులో అంటే ఎక్కడ కుదురుతుందండి? వస్తాడండి, అవుతుందండి, అభివృద్ధి అవుతుందండి. కంగారు పడిపోకూడదు కదండి. ఏదన్నా మాకు మొత్తం పరిపాలన చాలా బాగుందండి, బాగా నచ్చిందండి పరిపాలన. ఓకే, ఈయనైతే సామాన్య కార్యకర్తలు కూడా చాలా బాగా చూస్తున్నాడండి. పరిపాలన కూడా చాలా బాగా కవర్ చేస్తున్నాడండి. వాళ్ళ గమ్ముని ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతున్నాడు అండి. మాకు బస్సుల గురించి కూడా కొంత టైం పడుతుంది. ఏంటంటే ఆటోలు కొంత బాధపడతారు, వాళ్ళకు కూడా సొల్యూషన్ ఆలోచిస్తారండి. దాని గురించి కాదు కదండి, పరిపాలన అన్నది చాలా బాగుందండి, మాకు నచ్చిందండి పరిపాలన అండి. అండ్ దాని విషయం కూడా మాకు అందుబాటులో కూడా గమ్మున వస్తుందండి. గమ్మున అక్కడ రెస్పాండ్ అవ్వకపోతే ఇంక ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతుందండి. వెంటనే మాకు బాగా పరిపాలన మొత్తం చాలా బాగా చేస్తున్నారండి. ఆయన చూడక్కర్లేదండి సుభాష్ గారు అండి. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుందండి. మాకు అటు ఫీల్డ్ అండి, ఇటు ఫీల్డ్ అయినా మాకు కూడా కూడా ఎప్పటికెళ్తే అప్పుడు అందుబాటులో దొరుకుతున్నారండి. ఆయన రోడ్లు కూడా రవాణా సంస్థ చాలా బాగా చేస్తున్నారు. రోడ్లు కూడా మాకు బీసీ రోడ్లు కూడా మా పల్లెటూరులో మా ఇంటికాడ కూడా రోడ్లు కూడా చాలా బాగా వేసారండి. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఏదైనా కావాలంటే గొప్పని మన ఏమైనా అవసరం వచ్చి ఫోన్ చేస్తుంటే వెంటనే రెస్పాండ్ అవుతున్నారండి. అంటే ఏమన్నా పరిపాలన గొప్ప అవ్వకపోతే ఆయన ఫోన్ చేయమని డైరెక్ట్ నెంబర్ మాకు డైరెక్ట్ కాల్ నెంబర్ కూడా ఇచ్చారండి. బాగు ఆయన డైరెక్ట్ మన ఆయన ఫోన్ చేసినా మన అభివృద్ధి చేయడానికి కూడా చాలా ముందుగా వస్తున్నారండి. ఆయన నేను మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి వాంజేడి సుభాష్ గారి పరిపాలన ఏ విధంగా ఉందండి? చాలా బాగుందండి. మాది ఆయన ఫస్ట్కి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యింది రామచంద్రపురం. అన్నిట్లో కూడా ముందుండి పేదలకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ, మహిళలకు కానీ, లేనివాళ్ళు ఆరోగ్యపరంగా కానీ అందరికీ కూడా చాలా బాగా చూస్తున్నారు. దేనికి కష్టం వచ్చింది అంటే ముందుంటున్నారండి. ముందుండి అన్నీ కూడా బాగా చూసుకుంటున్నారు. ఆయనతో పాటు వాళ్ళ నాన్నగారు ఆయన మాకు అందుబాటులో లేకపోయినా వాసనశెట్టి సత్యం గారు కూడా మాకు అందుబాటులో ఉండి అన్నీ బాగా చూస్తున్నారు. ఆరోగ్యపరంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కాకినాడలో 2 ఏజెంట్లు పెట్టారండి. కాకినాడ తీసుకెళ్తున్నారు. ఇక్కడ అవ్వకపోతే ఆధార్ కార్డు మీద ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ అవ్వకపోతే వెంటనే ఫోన్ చేస్తే కాకినాడలో 2 అబ్బాయిలు ఉన్నారు,
వాళ్ళు వెంటనే అంబులెన్స్ పంపించి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుతున్నారు. ఇక్కడ అవ్వకపోతే అప్పుడు హైదరాబాదు, తిరుపతి కూడా పంపించారండి ఆరోగ్యపరంగా. నేను మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు కార్మిక శాఖ మంత్రి వాజనేని సుభాష్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? పనితీరు చాలా బాగుంది సార్. ఇప్పుడు దాకా ఆటో కార్మికులు ఎప్పుడు కూడా మేడే పండగ జరుపుకునే రోజులైతే లేవండి మంత్రి గారితోనే. అటువంటిది మంత్రి గారు కార్మికుల మీటింగ్ పెట్టి ఎలాగ ఉండాలి కార్మికులు అలాగ ఉండాలని చెప్పి మంచిగా చాలా బాగా చెప్పారు. చెప్పిన కాడి నుంచి చాలా బాగా చేశారు. అదే మీటింగులో ఆటో డ్రైవర్లకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతమందికి అయితే ఉందో చేతులు ఎత్తండి అని చెప్పేసి అన్నారు. మా వాళ్ళు ఎవరో కూడా పెద్దగా చేతులు ఎవరు ఎత్తలేదు. ఎత్తకపోతే మీరు ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి లిస్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ల పూర్వకంగా నేను కట్టి మీకు అందజేస్తానని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలాగే మా స్టాండ్లో 33 మంది సభ్యులండి. అందులో 27 మంది మేము చేయించుకుంటాం ఇన్సూరెన్స్లు అని చెప్పి ముందుకు వచ్చి 27 మంది కూడా ఇన్సూరెన్స్లు చేయించుకుంటామని నెంబర్లు ఇస్తే ఆ నెంబర్ ప్రకారం ఇన్సూరెన్స్లు కూడా చేయించారు. అవి రేపు మాకు బాండు ఆయన చేతుల ద్వారాగానే అందిస్తానని చెప్పారు. ఇన్సూరెన్స్ అయితే కట్టేశారు. ఇంకా మరి రోడ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ బాగా చేస్తున్నారు. డ్రైన్లు కానీ రోడ్లు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన కాదు ముందు ఎమ్మెల్యే చేసినప్పుడు ఎంత బాగా అయితే చేశారో ఆయన. అంటే ఏం పేరు ఆయన పేరు వేణుగారు కాకన అంత ముందు చేసి ఆయన ఎంత బాగా అయితే చేశారో ఈయన కూడా అంతకన్నా 100 రెట్లు ఎక్కువే చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. అనుకూలంగా లేబర్కి ఎలాగ ఉండాలో ఏం చేయాలని లేబర్ సౌకర్యాలన్నీ చూస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ పడ్డాయి, బీసీ కార్పొరేషన్ పడ్డాయి, పెట్టుకోండి అని చెప్పి సెంట్ గారితో కూడా మాకు కవర్ చేశారు. అలాగే అప్లికేషన్లు ఇచ్చాము. అవి ఆటో యూనియన్ కమిటీ వాళ్ళ కోసం మాట్లాడారండి. మేము అడిగాము ఇవన్నీ మీటింగ్ పెట్టుకోవటానికి మాకు వర్షం వచ్చినా వరద వచ్చినా మీటింగ్ పెట్టుకోవటానికి ఉండలేదు అని చెప్పేసి అంటే 4 సెంట్లు భూమి ఎక్కడో దిక్కుని చూసి మీకు నేను కమిటీ వాళ్ళు కట్టి మీకు అందజేస్తాను, అందులోనే మీటింగ్ పెట్టుకుందరు కానీ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. విద్యార్థుల కోసం చాలా బాగా ఆలోచించి జాబ్ మేళని అవన్నీ ఇవన్నీ చదువుకున్న విద్యార్థులు ఖాళీగా ఉండకుండా ప్రతి ఏదో జాబ్ చేయాలి అని చెప్పి జాబ్ మేళ పెట్టారండి 2-3 సార్లు. అది కూడా మంచి పని అండి. ఆయన కోసం ఎంత చేసినా రూపాయలు వస్తున్నాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఆయన వెనకాలే మనం ఉంటూ ఆయన ముందుకు నడిపించాలని అనుకుంటున్నాము. ఆటో యూనియన్ ప్రతి యూనియన్ కూడా రోడ్డు మీద తిరుగుతుందంటే ఆయనే కారణం. మాకు పోలీసుల వ్యవస్థ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారు ఆయన అండి. ఎప్పుడు కూడా పోలీస్ కేసులని అయ్యని ఇవని ఉండి మేము తోలుకున్నాయి పోలీస్ కేసులు కట్టుబళ్ళు. అటువంటి ఇబ్బంది లేకుండా సుభాష్ గారు చెప్పి మాకు ఎటుది ఆపినా సరే ఎండాలు బతిదేరు అంతండి 10 రూపాయల కోసం ఆశించి ఎక్స్ట్రా టికెట్ ఎక్కించుకుంటారు. మనం 100 రూపాయలు రాస్తే వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్పి మా ఎదురుగానే చెప్పిన రోజులు ఉన్నాయండి. కాపర్ మాత్రం ఒక అతను స్కూల్ పిల్లలు ఎక్కించుకుంటే ఆపితే సుభాష్ గారే డైరెక్ట్గా ఒరే బాబు ఎదురు ఎక్కించుకోకండి పిల్లలు కదా వెనకాల ఎక్కించుకోండి అని చెప్పేసి డ్రైవర్తో చెప్తాం జరిగింది. అలాగే పోలీస్ వ్యవస్థతో చెప్తాం కూడా జరిగింది. ఏదో 10 రూపాయల కోసం ఆశించి ఎక్కించుకున్నారు తప్ప ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అటువంటి ఇబ్బందులు వస్తే పోలీస్ కేసులు రాస్తారు అన్న ఆలోచన వాళ్ళకి ఉండదండి. 10 రూపాయల కోసం ఆశిస్తారు. ఇలాంటప్పుడు కూడా మనం వదిలేపోతే ఎలాగని చెప్పేసి పోలీసులతో కూడా మాట్లాడారు. మంచిగా మాట్లాడతారండి ఆయన. ఎవరైనా ముందు కాకేసి ఏటమ్మా మీ సమస్య ఏంటి అని చెప్పేసి అడుగుతారు. బాగా చేస్తున్నారండి. ఏ సమస్య వచ్చినా మీరు డైరెక్ట్గా అక్కడెక్కడ కాదు డైరెక్ట్గా నాకే మీ కంప్లైంట్ పేపర్ నాకు తెచ్చిస్తే నేను సాల్వ్ చేస్తానని మాట కూడా ఇచ్చారండి. అందుబాటులో మాకు ఉంటానని మాట ఇచ్చారండి. సెలవు తీసుకుంటున్నామండి. మా సుభాష్ గారికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే అండి. అందరూ మా యూనియన్ తరఫున అందరూ తరఫున మీ హ్యాపీ బర్త్డే చెప్తున్నాం అడ్వాన్స్ కానీ. నమస్తే. ఎమ్మెల్యే మరియు కార్మిక శాఖ మంత్రి వాజనేని సుభాష్ గారి పనితీరు ఏ విధంగా ఉందండి? సుభాష్ గారు పనితీరు ఎలా ఉందంటే మా నియోజకవర్గంలో మీరు ఏదో హిందూ దగ్గరికి వెళ్ళి ఏదో వెంకటబాబు గురించో లేదా ఓ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి యేసు గురించి అడిగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ మా నియోజకవర్గానికే దేవుడు. అయితే అతను వచ్చిన కొత్తలో అతని మీద వచ్చిన రిమార్కులు ఎటువంటి అంటే రౌడీ షీటర్ అన్నారో నాన్ లోకల్ అన్నారో. అయితే మాకు ఇక్కడ టీడీపీకి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జ్ మేము టీడీపీ ఆయన ఇక్కడ ఉంటారని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత టికెట్ ఈ సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది. మాకు ఎవరికి కూడా ఆయన పెద్ద పరిచయం లేదు. అయితే ఇక్కడ రిమార్కులు ఆయన గురించి చాలా చెప్పారు. అయితే ఆ రిమార్కులన్నీ కూడా
అందరూ ముక్కు మీద వేసుకునే విధంగా ఆయన పనితీరు ఇక్కడ ఉంది. ఈ ఆలోచన ఇక్కడ నిజవర్గంలో అందరికీ కూడా అతను దేవుడు. ఎలాగంటే ఏదైనా సమస్య అనేది అంత చెవులు పడితే దాని వితిన్ సెకండ్స్లో ఆయన స్థాయిని కూడా మర్చిపోయి, అంటే ఆయన ఒక మినిస్టర్ ఒక లెవెల్ ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి. అలాంటిది ఆయన స్థాయి కూడా మర్చిపోయి ఒక పిఏకి కానీ ఎవరికి అప్పచెప్పకుండా ఆ సమస్యకి వెంటనే ఆయనే ఫోన్ చేసి అది ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో చెప్పించడం. అలాగే నియోజకవర్గంలో ఎవరికైనా ఒకవేళ ఒంట్లో బాగోకపోయినా ఈరోజు మన చుట్టరకంగా బంధువుల దగ్గరికి ఎవరికైనా వెళ్ళినా సరే మనం ఏదో ఒక 1 కేజీ ద్రాక్ష పళ్ళు పెట్టుకున్నాం, ఓ 3 దానిమ్మకాయలు 3 యాపిల్స్ కట్టుకుని పలకించి వచ్చేస్తాం. అలాంటిది ఆయన సమస్య అది ఎంత మారుమూల గ్రామీణ సొందైనా ఎంత ఆయన వెళ్ళి అక్కడ సమస్య తెలుసుకుని ఆ పేషెంట్ ఏంటి, కంప్లైంట్ ఏంటి, ఆ కంప్లైంట్కి ఎక్కడైతే మనకి వైద్యం బాగుంటుంది అని చెప్పేసి వెంటనే ఆ కూడా అది ఏ హాస్పిటల్ చేయాలో అక్కడికి రిఫర్ చేసి అక్కడ ఉన్న సమస్యకి మళ్ళీ వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆ నెల 2 నెలలు హాస్పిటల్లో ఉంటే ఆ నెల 2 నెలలకు కూడా ఆయన ఆర్థిక సాయం వాళ్ళు 10 ఇస్తే బాగుంటుందా 20 ఇస్తే బాగుంటుందా అని చెప్పేసి వెంటనే ఆయన జేబు నుంచి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. అయితే మాకు ఇలాంటి నాయకుడు ఇక్కడ రావడం మాకు చాలా అదృష్టం. అయితే ఈ సుభాష్ గారు రేపు రాత్రి 12 దాటాక వరకు కూడా నగ్గడం పార్టీ ఎలక్షన్కి నగ్గడం చెప్పేసి చెప్పినటువంటి వాడు కూడా ఈ 6 రోజుని సుభాష్ గారు పనితీరు నచ్చి ఈ 6 రోజున ఆయన పరిచయం కోసం ఈ పార్టీలో చేరడం కోసం బోల్డ్ మంది పడిగపలు పడుతున్నారండి బయట. ఆయన సుభాష్ గారి నాన్నగారు కూడా సచిన్ గారు ఆయన పలకించి తీరు కూడా అండి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఒక పల్లెటూరులో ఒక పెద్ద తరహా ఒక 50 ఎకరాలు 40 ఎకరాల రైతు పలకించే విధానం ఎలా ఉంటుంది అలా వెళ్ళిన ప్రతి ఒక్కరిని భుజం మీద చేసి మాట్లాడడం పలకించడం, సుభాష్ గారు ఉన్నా లేకపోయినా ఆ సమస్యను ఆయన కూడా దగ్గరుండి చేయించడం అంతా కూడా ఇక్కడ పనితీరు చాలా బాగుందండి. టౌన్లో ఒక ఆదివాసీ నాయకుడిని అండి. ఈ గడిచిన 11-12 నెలల్లో కూడా మేము ఎప్పుడు వైసెస్ మేము ఎవరి దగ్గరికన్నా నాయకుల దగ్గరికి వెళ్తే మమ్మల్ని పెద్దగా పడుతున్నవారు కాదు. మా వైసెస్ పెద్ద రాజకీయాల్లో కూడా కనిపించరండి. అయితే ఈ సుభాష్ గారు దగ్గర మేము ఏదన్నా సమస్య అని చెప్పేసి వెళ్తే నేను ఈ 11 నెలల్లో కనీసం ఆయనతోటి ఒక 15 సబ్జెక్టులు అయితే చేయించండి. ఏది కూడా ఎక్కడ రిమార్క్ లేకుండా వెంటనే మనకి 24 అవర్స్లో ప్రతిదీ కూడా సాల్వ్ చేసి పెట్టారండి. అయితే మాకు వైసెస్ నేను ఇలాగా ఎంకరేజ్ చేసిన ఎవరు లేరు. దాని గురించి నేను మా ఆర్యవ సంఘం తరఫున ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అయితే మాకు నెంబర్ 1 నాయకుడు అండి సుభాష్ గారు. మా వైసెస్ తరఫున సుభాష్ గారితో దగ్గర పేషెంట్లు లేదంటే ఒక 5-6 హాస్పిటల్ సబ్జెక్టులు నా వల్ల ప్రత్యేకంగా ఆయన ఇంచుమించు ఒక 15 లక్షల రూపాయలు పేషెంట్లకి ఇవ్వడం, బిల్లులు కట్టడం, ఆర్థిక సేవలు చేయడం జరిగింది. మనకి ఇంతకన్నా మనకి టౌన్లో ఇంక నాయకుడు ఎవరు ఉంటారండి? ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి పాలన ఏ విధంగా ఉంది? అసలు ఈ రామచంద్రపురం నియోజకవర్గం మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి కోసం ఆయన నాయకుడే కాదు దేవుడిచ్చి పాలిస్తున్నాడు అన్నట్టుగా చేతులెత్తి ధనాలు పెడుతున్నారండి. అంటే ఆయన మంచితనం, మానవత్వం, సేవాభావం ఇవన్నీ చూసి ఈ నాయకుడు దేవుడే అన్నట్టు ప్రజలు మరి అంత ఆనందించే పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి జేజేలు కొడుతూ ఉన్నారు. ఆయన ప్రజలకి ఆయనకు అవకాశం ఉన్న ప్రతిసారి ప్రజలతోనే మమేకమై ఒక పక్కన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్కన సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై మరి ప్రజల్లో ఆయన మన్ననలు పొందుతూ ఉన్నారు. హాస్టల్ని చూస్తున్నారండి, ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, వాళ్ళకి ఏం నీడ్స్, ఎడ్యుకేషన్ ఉంది, సౌకర్యాలు అలాగ ఉన్నాయి, వీటన్నింటి మీద ఆయన ఫోకస్ పెట్టి ఆయన ప్రతీదీ పరిశీలించి వాళ్ళకి ఏదైతే అవసరమో దాన్ని వెంటనే ఏర్పాటు చేయడం, మరి అధిష్టానానికి తీసుకెళ్ళడం, ఆ సమస్యలు ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ తర్వాత హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం కోసం ఆయన ఎన్నో మరి గవర్నమెంట్ నుంచి ఇవి తెస్తున్నారు. ఆ తర్వాత రోడ్లు ఇవన్నీ రోడ్లు వేసే క్రమంలో ఆయన చురుగ్గా ఉన్నారు. మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలను, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షానికి మింగిన పడక మరి ఏం చేయాలో వాళ్ళకి తోచిన పరిస్థితిలో ఉన్నారు. అంటే మరి దీన్ని బట్టి సుభాష్ గారు ఎంత సమర్థవంతుడైన నాయకుడో, ఆయన ప్రజలతో ఎంత మమేకమయ్యి ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తాడనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. తర్వాత పార్టీని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో మరి ఆయన ఎంతో కృషి చేశారండి. 60,000 మించి సభ్యత్వాలు ఈ నియోజకవర్గంలో జరిగినాయి అంటే అది నిజంగా పార్టీని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన పనితీరు మరి ఎంతో ఉందని మేము చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఆయనకి కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలను సమానంగా చూస్తూ
పార్టీ కార్యకర్తలని ఎప్పుడు అందుబాటులో ఉండి మరి పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చురుగ్గా పనిచేసేటట్టు ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన పనితీరు మరి అభినందించాల్సిన విషయం అండి ఇది. ఛానల్లో ఆయన మీద చిన్న ఆరోపణ చేసిందండి. ఆయన కార్యాలయంకి వెళ్తే టీడీపీ కార్యాలయం దగ్గర ఆయన అందుబాటులో ఉండడు, కనీసం మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని చెప్పి ఆయన ఆరోపణ చేశాడు. అవి నిజమా కాదా? ఈ నిజవర్గం వాటర్గా మీరు చెప్పండి, మేము తెలుసుకుంటాం. ఇవన్నీ అవాస్తవాలండి. ఎందుకంటే మా నియోజకవర్గంలో పదవి వచ్చింది సుభాష్ గారికి, కానీ వాళ్ళ తండ్రి గారు కూడా రాత్రనక పగలనక నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒక నాయకుడు పనిచేస్తాడండి, కానీ ఇక్కడ ఇద్దరు పని చేస్తున్నారు. మరి ఇద్దరు పని చేస్తున్నప్పుడు కార్యాలయం ఎందుకు ఖాళీగా ఉంటుందండి? ఇవన్నీ అవాస్తవాలు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రతిపక్షానికి ఇంక ఏం చేయాలో తోచని పరిస్థితిలో, మనకి రాజకీయ మనుగడ లేదు అనుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్నో ఆరోపణలు చేస్తారు. ఇవన్నీ ప్రజలు నమ్మట్లేదు. ఈ ఆధారాలు లేని ఆరోపణలు ప్రజలు ఎవరు నమ్మరు. సుభాష్ గారిని ఈ రోజున మరి ఎంతో సమర్థవంతమైన నాయకుడు మనకు వచ్చాడనే ఆనందంతో ప్రజలు ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ గారు మొన్న కాకినాడలో హాస్పిటల్ ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. అంతకుముందు ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా ఆయన తనిఖీలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని హాస్పిటల్లో చాలా క్రమశిక్షణతో మెలుగుతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అటువంటిది మీ నియోజకవర్గంలో రామచంద్రపురం ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు అట్లా పనితీరు ఏ విధంగా ఉంది? చాలా మెరుగైన వైద్యం ప్రజలకు అందుతుందండి. ఎందుకంటే సుభాష్ గారు ఎప్పుడైతే ఈ హెల్త్ వైద్య బీమా మినిస్టర్ అయ్యారో అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా ఊళ్ళోకి ఎప్పుడు వచ్చినా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని పరిశీలిస్తూనే ఉంటారు. అక్కడ కావాల్సిన సౌకర్యాలకు ఏర్పాట్లు చేస్తూనే ఉంటారండి. ఈ రోజున మీరు ఏ పేషెంట్ని అడిగినా అంటే ఇక్కడ మరి సుభాష్ గారి మంత్రిగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పనిచేస్తూ ఉండగా మనకి ప్రైవేట్ హాస్పిటల్లో పేషెంట్లు తగ్గిపోయారండి. గతంలో కంటే ఇప్పుడు అన్ని టెస్టులు మనం ఏరియా ఆసుపత్రిలో చేయించుకోగలుగుతున్నాం. జనాలందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు కూడా ఆయన స్వచ్ఛందంగా పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైనా ఎక్కువ టెస్టు అంటే ఇక్కడ లేని పరికరాలు ఏదైనా ఉంటే టెస్టులు చేయడానికి లేని పరికరాలని ఆయన ఇక్కడ తీసుకొచ్చి హెల్త్ క్యాంపులు పెట్టించి మరి ఖరీదైన టెస్టులను కూడా ఆయన చేస్తున్నారు. ప్రజలకి ఏది అవసరమో అది ఎంత భారం ఎంత బడ్జెట్ అనేది కాకుండా ప్రభుత్వ పరంగా ఆయన స్వచ్ఛందంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వైద్యపరంగా. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఆయన పనితీరు బాగుంది అంటున్నారు మీరు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆయన పోటీ చేస్తే ఆయన గెలుస్తారంటారా? 100% గెలుస్తారండి. చెప్పినాను కదా, ఆయన వచ్చిన తర్వాత నియోజకవర్గ ప్రజలందరూ అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు. ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారు. ఆయన నెక్స్ట్గా కాదు ఆ తర్వాత సీట్ ఇచ్చిన ఆయన ఇక్కడ మరి అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. వర్గం ఎమ్మెల్యే మరియు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? మాకైతే చాలా ఆనందకరంగా ఉందండి. ఆయన వచ్చిన నుంచి కూడా మాకు చాలా అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఉన్నా లేకపోనండి ఆ టయాన్ని మేము ఫోన్ చేసినా సరే ఫోన్ అటెండ్ చేసండి మాకు వచ్చిన బాధ చెప్పుకుంటే ఆ టయానికి ఎక్కడున్నా సరే అండి వాళ్ళ నాన్నగారిని ఎవరో పంపించి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారండి. అవసరకాలంలో ఆయన వచ్చిన కానీ మాకు చాలా బాగుందండి. కార్యకర్తలు అవనమండి, కార్మికులు అవనండి, ఆటో డ్రైవర్లు అవనమండి, ఏదైనా బాధ వచ్చిందండి మా మనసులో ఏదైనా చెప్తుంటండి ఆయన అన్నీ స్పందించి ఆయన ఉన్నప్పటికీ లేనప్పటికీ అండి అందుబాటులో ఉన్న వాసంశెట్టి సత్యం గారిని మా దగ్గర పంపించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసండి మాకు చాలా ఆనందపరంగా మాకు అందుబాటులో అభివృద్ధి చేస్తున్నారండి. అలాగే వార్డులో అవనమండి, టౌన్లో అవనమండి, ఏమైనా పనులు కానివ్వండి చెప్పగానే కూడా వారం రోజుల్లో మాకు స్పందిస్తున్నారు. అలాగే మా వార్డు అండి 9వ వార్డు జలివారిపేట అండి. నేను ఒక పని చెప్పానండి వాటర్ కోసం ప్రాబ్లం వెంటనే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళానండి. అన్న వారం రోజుల్లో మాకు దాన్ని 13 లక్షల రూపాయలు గ్రాంట్ రప్పించారండి. ఈ రోజు వాటర్ లైన్ మాకు పూర్తయిందండి. ఇంకా రేపు మాపు కూడా కుళాయిలు అయినాక రెడీగా ఉన్నారండి. అలాగే ఈ రోజు వెళ్ళి సచిన్ గారు కూడా చెప్పమండి రోడ్లు అవనమండి, ఏదైనా అవనమండి, ఏదైనా సరే అన్న ప్రకారంగా టయానికి అన్నీ కూడా మాకు ఏర్పాట్లు చేస్తున్నారండి. కార్యకర్తలను ఏదైనా గుర్తించి పార్టీ ఉన్నదని మా తెలుగుదేశం పార్టీ ఓటేనండి. ఆడవాళ్ళని అవనండి, మొగళ్ళని అవనండి, పార్టీకి వాళ్ళు చేశారంటే పలానా మనుషులు చేశారంటే వాళ్ళని ఎప్పుడు కూడా చాలా బాగా చూస్తారండి. చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవ్వనండి,
అలాగే మన లోకేష్ గారిని అవ్వండి, మోడీ గారిని అవ్వమండి. ఇక్కడ మాకు ఏంటంటే బాగా ఆనందంగా ఉండేది. మాకు అనుకూలంగా ఉన్న మనిషి, ఇన్నాళ్ళకి మాకు అందుబాటులో ఉన్న మనిషి, మాకు చేసే మనిషి కూడా ఇన్నాళ్ళు మా దగ్గరలో ఉన్నారనేసి మాకు చాలా ఆనందంగా ఉన్నదండి. సుభాష్ గారు మాకు గతంలో తెలుసండి, కరోనా టైంలో గట్ట మాకు ఆటో వాళ్ళకి చాలా సాయం చేశారు అమలాపురాన్ని. కానీ రోడ్డు అంటే వెళ్తే చూడటమే తప్పండి, పలానా మనిషి ఇలా చేస్తాడా అనేది మాకు తెలిసి అంతండి. కానీ ఇంత మంచి మనిషి, ఇటువంటి మంచి మనిషి మాలోకి వచ్చి మా రామచంద్రపురాన్ని మాలో ఒకళ్ళలాగా ఉండి మమ్మల్ని కూడా ఉండి నడిపించి ముందుకు తీసుకెళ్ళి మీ వెనకాల నేను ఉన్నాను, మీరు ఏదైనా సరే ఎదరికి వెళ్ళండి, మీకు ఏదైనా ఆపద ఉంటే నేను ఆదుకుంటానని మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఉండి మనిషి ఉన్నాడంటే మన సుభాష్ గారు ఒక్కరండి. అది మినిస్టర్ గారండి. అది మాకు ఇంకా సంతోషంగా ఇచ్చేటండి. గతంలో ఎమ్మెల్యేల దగ్గరికి నేను 5 సంవత్సరాల మంచి తెలుగుదేశం పార్టీకి చేశానండి. కానీ ఏ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని గుర్తించలేదండి. నాకు కూడా వచ్చి కార్యకర్తలను కూడా గుర్తించలేదండి. ఈ రోజు నా ఆఫీస్కి వెళ్ళగానే శ్రీని అనేసి నన్ను పక్కన ఒకటి పెట్టుకుని నీకు పాపులర్ పెట్టి చెప్పమ్మా, ఏదంటే నేను చేసి పెడతాను, మీ వెనకాల వచ్చి కుర్రోళ్ళకి అన్నీ కూడా నేను ఉన్నాను, మీరు ఏం కంగారు పడగానే మాకు చెయ్యూతనిచ్చి చాలా ముందుకు నడిపిస్తున్నారండి. అటువంటి మహానుభావుడికి మా ధన్యవాదాలండి. ఇంతగా మించి నాకు చెప్పినాక ఏం రావట్లేదండి. చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ నా మనసు రావట్లేదండి. ఇటువంటి మనిషిని మాత్రం మేము చూడలేమండి. మన్నీసారి అంటూ ఉంటే మన్నీ ఈయనగా ఏకగ్రహం కూడా మేము మన్నీ ఇదే టైప్లో ఇంకా ఇదే మెజార్టీ కదా ఇంకా డబల్ మెజార్టీతో తగ్గించుకుంటామని నేను శబ్దం చేస్తున్నానండి.